మిత్రులారా, మనం 9 ఏళ్ల నుంచి పోరాడుతున్నప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు కేవలం 600 కోట్లతో పూర్తయ్యేటువంటి సిద్ధేశ్వరం అలుగు కట్టడం లేదు. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు అనేది మనకు 1951లోనే ప్లానింగ్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. కేవలం 600 కోట్లు ఖర్చు పెడితే మనకు పోతిరెడ్డిపాడు ద్వారా 854 అడుగులు మెయింటైన్ అవుతూ నీళ్ళు వస్తాయి. మరి ఈ 50 టీఎంసీలకు కూడా వచ్చేటువంటి అవకాశం లేదా అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఏమాత్రం కూడా మన రాయలసీమ ప్రజల పట్ల ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళు విభజించిన అంటే 11 ఏళ్ళ తర్వాత కూడా దీన్ని పట్టించుకుంటలేరు. అట్లనే గుండ్రేవులను కూడా పట్టించుకుంటలేరు. అట్లాగే వేదవతికి సంబంధించి పశ్చిమ ప్రాంతం చాలా కరువుతో అల్లాడుతుంది, అది పట్టించుకుంటలేరు. అనంతపురకు సంబంధించి అక్కడ కూడా మరి హంద్రినీవనం వెడల్పు చేయకుండా సిమెంట్ వేసి అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. అంటే చిత్తూరుకు నీళ్లు తీసుకుపోవడానికి, పోనీ చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ని పూర్తి చేస్తే వాళ్ళకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మిత్రులారా, కడప ఉక్కును కూడా పూర్తి చేయలేదు. ఈ డిమాండ్స్ అన్ని విషయంలో ఒకవేళ ఈ రాజకీయ పార్టీకి పట్టించుకోకపోతే అంటే ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం. దీని విషయంలో ఎక్కువగా మనం అంటే ఒక నెక్స్ట్ అఫ్కోర్స్ 2029 వరకు అవకాశం ఉంది ఈ పాలకవర్గ పార్టీలకు. మరి అప్పుడు గిన పరిష్కారం కాకపోతే, ఎందుకంటే ట్రిబ్యునల్ దగ్గర మనం బ్రజేష్ ట్రిబ్యునల్ దగ్గర కానీ లేకపోతే బచావత్ ట్రిబ్యునల్ అమలు కావాలంటే కానీ రాష్ట్రం ఉంటేనే ఆ ట్రిబ్యునల్స్ మనల్ని ఖాతరు చేస్తాయి. కాబట్టి మనం రెండంచెల పోరాటం చేయాల్సి ఉంటుంది. తీగల వంతెన కట్టినప్పటికి కూడా మనకు ఈ సిద్ధేశ్వరంలో కట్టేదానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మిత్రులారా, ఈ డిమాండ్స్ అన్నిటి విషయంలో మనం ముఖ్యంగా విద్యార్థులను, యువజనులను, రైతాంగాన్ని మనం చైతన్యం చేసి ఆ దిశగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప మనకు ఈ సమస్యల పరిష్కారం కావాలని తెలియజేస్తూ రాయలసీమ విద్యావంతుల వేదిక తరఫున మేము బులెటిన్ కూడా తీసుకొస్తున్నాం. ఆ బులెటిన్లో కూడా ఆర్టికల్స్ ఇప్పటికప్పుడు తీసుకొస్తున్నాం, ఆన్లైన్లో కూడా ఉంటాయి. అట్లాగే మొత్తం కూడా మనం ఈ ఉద్యమం విషయంలో కథా బృందాలను కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, జై రాయలసీమ, సాధిద్దాం సాధిద్దాం సిద్ధేశ్వరం అలుగును, సిద్ధేశ్వరం అలుగు.